ఏం చేయాలో నాకు తెలియక ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాక ఎంత మొదలు పడ్డాను డాక్టర్, ఎంత మొదలు పడ్డాను. అయ్యో పాపం. ఒరే నాగి మేడం, రాంబాబుకి వాళ్ళ ఓపీ డబ్బులన్నీ ఇచ్చి పంపించు. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. అబ్బా ఇవ్వరా? ఏంటో ఇది బాధ. తీసుకో. ఓర్ని లెక్కంటే నిధులరా రాంబాబు. అబ్బు ఏంటో ఏంటో. మేడం మేడం, ఆ రాంబాబు గారు వచ్చాడు, నన్ను బేరర్ అన్నాడు, మందు తెమ్మన్నాడు. మీరు వచ్చాడు, మా నాన్న పురుగుల మందు తాగాడు, పులకట్లేదు పలకట్లేదు గెలకట్లేదు అని ప్రాసలు వాడాడు. మేడం మీరు ఇలా కరిగిపోయారేంటి మేడం? మీరుంటేనేమో పిల్లిలా ఉంటాడు, మీరు లేకపోతే పులేషాలు వేస్తాడు. మేడం 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 ఏంటి ఆలోచించేస్తున్నారు? పొట్టి డాక్టర్. అబ్బా, ఇదొక్క మొక్క మాత్రం మీకు బాగా వినిపించిందే. ఏంటి మేడం మీరు? అయినా మీరు నాన్ సెంటిమెంట్కి కరిగారా, వాడు చెప్పిన కథలకు కరిగారా? ఏమైంది మేడం మీకు? నేను చెప్తా బాబు. అమ్మా నేను చెప్తా. అమ్మా నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. పర్లేదులే అమ్మా, నేను చెప్తా. నేను చెప్తాలే అమ్మా, నేను చెప్తా అమ్మా, నేను చెప్తా. నేను చెప్తాలే నాన్న. బాహుబలి లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. అమ్మా నేను చెప్తా. నేను చెప్తానన్నా. లేదులే అమ్మా, నేను చెప్తానుగా. నేను చెప్తాలే అమ్మా. అయ్యో నేను చెప్తానమ్మా. ఆపండి, ఎవరో ఒకరు చెప్పండి. నేను చెప్తా బాబు. మీ డాక్టర్ గారికి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. మొదలెట్టేసింది. అలాగే వాళ్ళ నాన్నకు కూడా మీ డాక్టర్ గారు అంటే చాలా ఇష్టం. మీకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, మీ అమ్మాయికి కూడా మీరంటే చాలా ఇష్టం కదండి? అవును బాబు. ఎలా చెప్పావు? చావుడుకోండి. తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులు ఇష్టం లేకుండా ఎలా ఉంటది? మ్యాట్లోకి రండి. అదే చెప్తున్నా బాబు, అవి కరివేపాకు ఫ్రీగా ఇచ్చే రోజులు. కరివేపాకు ఫ్రీగా ఇచ్చే రోజులా? వాళ్ళ నాన్నకి కరివేపాకు అంటే విపరీతమైన పిచ్చి బాబు. అందుకే ఊర్లో అందరూ వరి పండిస్తుంటే ఈయనొక్కడు మాత్రం కరివేపాకు పండించేవాడు బాబు. ఇదేంట్రా బాబు, కరివేపాకు పండించి వీళ్ళు ఏం చేస్తారు? ఇక తిండి విషయానికి వస్తే ఆయన ప్రతిరోజు కరివేపాకు లేనిదే ముద్ద కూడా ముట్టేవాడు కాదు బాబు. అంతెందుకు బాబు, ఆయన పొద్దున్నే లేవగానే టీలో తేయాకు బదులు కరివేపాకు వేసుకునేవారు బాబు. టీలో కరివేపాకు ఏంటండి? అవును బాబు, అలా టిఫిన్ లో కరివేపాకు, భోజనంలో కరివేపాకు, చివరికి పడుకునే ముందు కూడా కరివేపాకు కలిపిన పాలు తాగే పడుకునేవారు బాబు. అలా రోజు కరివేపాకు తిని తిని ఒకరోజు ఎండిపోయిన కరివేపాకులా రాలిపోయాడు బాబు, రాలిపోయాడు బాబు. అలా కన్న తండ్రి కళ్ళ ముందే కరివేపాకులా రాలిపోతుంటే అది చూసి తట్టుకోలేకపోయింది బాబు. అరే నగి నగి బాబు, ఏమైంది బాబు? అమ్మా నువ్వు చెప్పిన కరివేపాకు కథకి వీడు మోడ్స్ వచ్చింది, వెళ్ళి తాళాలు తీసురా. అలాగేనమ్మా. ఏం కాదులే, ఏం కాదులే. అమ్మా త్వరగా ఇవ్వు. మేడం ఓకే కదా? ఓకే అనుకుంటా మేడం. ముందు తాళాలి.
ముందా తాళాలి. చూసావా బాబు, ఈ కథవని నువ్వెంత తల్లడిల్లిపోయావు. తెల్లడిల్లిపోయాను, కొంచెం పైకే పోయావు. అందుకే మీ డాక్టర్ గారికి పుట్టబోయే పిల్లలకి కరివేపాకు అని పేరు పెట్టాలని ఎంతో ఆశతో బ్రతుకుతున్నా బాబు. సరే సరే, రే నాగి వెళ్ళి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ అమ్మ ఇలా కంట రాంబాబు గడేనయ్యో పురుగుల మందు తాగాడని చెప్పాడు. వీళ్ళు కరేపాకుతో సంపేసేది కదరా బాబు. అమ్మా, ఇంకోసారి నువ్వు కరేపాకు అని చెప్పావనుకో, ఆ కరేపాకు ధర నీకు పడుద్ది. ఏది ఒకసారి వీడు ఫోన్ చేసి షాకిద్దాం. ఈయన ఫోన్ చేస్తాడండి, మరి నా జోబు గారిని బొక్కెడతాడా? హలో, అరే అల్లుడు, ఈరోజు మందులో మునిగి తేలిపోవాలరా. పార్టీ చేసుకుందాం రారా, బిల్లు మాత్రం నాదే. ఏంటి మాకు షాకిస్తున్నావు? నువ్వు నాకు పాటిస్తావా? ఇది కళా నిజమా? నిజమేరా, మనకు లాటరీ తగిలిందిరా. అమ్మడి అమ్మ, లాటరీ తగిలిందా? ఎంత మావో? ఏహే, ఆరాల బడ్జెట్గా రారా. అర నిమిషంలో వచ్చేస్తా. నువ్వు నీ ఆరాలి. ఈరోజు రాంబాబు గారు అంటే ఏంటో చూపిస్తా వీడికి.